నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇందాక మీరు ఒక స్టూడియోలో ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అవును సార్. నేను అక్కడికి వచ్చా. వచ్చినప్పుడు మిమ్మల్ని చూడంగానే మీ హావభావాలు కానీ, మీ యాటిట్యూడ్ సేమ్ టు సేమ్ ఎలా ఉందంటే, చిరంజీవి గారు మన మూవీస్ లో చూస్తాం కదా, డైరెక్ట్ చూడలేకపోయినా నేను కొన్నిసార్లు దగ్గరగా కూడా చూసా సార్ని. సార్ ఎలా అయితే బిహేవ్ చేస్తారో మీ బిహేవియర్ కూడా అలాగే ఉంది. అది ఎలా మీకు ఎలా అబ్బింది అసలు? ఓకే సార్, మంచి క్వశ్చన్ వేసారు సార్. థ్యాంక్ యూ సార్. మీరు అడిగిన క్వశ్చన్కి నేను అన్నయ్య గారిని ఇమిటేట్ చేయను సార్. ఆయన నాలో ఉంటాడు. ఓకే. అది ఇమిటేషన్ అసలు చెయ్యను నేను అన్నయ్య. 24 hours నా అన్నయ్య నాలో ఉంటాడు సార్. అందువల్ల నా బిహేవియర్, నా వే ఆఫ్ వాకింగ్, వే ఆఫ్ ఈ స్టైల్ అంతా అన్నయ్య. అంటే అది యాక్టింగ్ కాదు. యాక్టింగ్ కాదు సార్, నిజం. ఇంకా అట్లానే మీరు ఉండడం అట్లా నేచురల్ గా. అట్లాగే ఉంటాం సార్. అసలు మీ ఏజ్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, మీ గురించి డీటెయిల్స్, మీ గురించి పరిచయం చేసుకోండి ప్రజలు. ఓకే సార్. ముందుగా CCTV ప్రేక్షకులకి ధన్యవాదాలు, అలాగే CCTV వారికి కూడా నా ధన్యవాదాలు. నన్ను ఇంటర్వ్యూ పిలిచినందుకు థ్యాంక్ యూ సార్. నా పేరు బొమ్మల చిరంజీవి. అన్నయ్య గారి పేరు నాకు ముందే పెట్టారు, మీ పుట్టుకతోనే పెట్టారు. ఇది అన్నయ్యకి నాకు అవినాభావ సంబంధంతో జరిగిందని నా అభిప్రాయం. ప్రకృతి అలా పెట్టించింది అనేది నా అభిప్రాయం. అంటే పేరు పెట్టుకున్న వాళ్ళందరూ ఆయనలాగా ఇమిటేట్ చేయలేరు, అట్లా చేయలేరు. కానీ నేను మాత్రం అన్నయ్య నాలో ఇముడ్చుకొని చిన్నప్పటి నుంచి దేవుడిగా కొలుస్తా వచ్చాను సార్. ఆయన ఊపిరి నా ఊపిరిగా చేసుకుని పెరిగాను సార్. ఇదంతే, ఇది నిత్య సత్యం సార్. ఇది నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చి MBA సార్. సూపర్. MBA సార్. పెప్సీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా చేస్తున్నారు. కందుకూరు పక్కన వలేటివారిపల్లి మండలం, బడేవారిపల్లి గ్రామం సార్ మాది. నెల్లూరు జిల్లా. రీసెంట్ ఇంతకు ముందు ప్రకాశం జిల్లా, ఇప్పుడు నెల్లూరు జిల్లా సార్.